Hello people, welcome to Pushpa Diaries. My name is Pushpa. If you are watching this video first time, please consider to subscribe. If you are like lifestyle vlogs, daily life, traveling, food, cooking, please consider subscribe. First of all, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. Please comment down below how you guys are celebrated Ugadi. I hope this year brings lot of luck, health, wealth you guys. ఈ వీడియో రిలేటెడ్ టు హౌ ఐ సెలబ్రేటెడ్ ద ఉగాది ఆన్ ఉగాది డే. పొద్దున్న లేచి చిన్న ముగ్గు పింట్రెస్ట్‌లో చూసి వేశాను. ఆ ముగ్గు గానీ లేట్‌గా లెవ్వడం వల్ల త్వరగా వేయాల్సొచ్చింది. ఫస్ట్ అంటే అంత మంచిగా రాలేదు. స్టార్ట్ చేసిన వెంటనే అనిపిచ్చింది కానీ, తర్వాత మొత్తం ముగ్గు వేసిన తర్వాత ఇట్ టర్న్స్ గుడ్. మంచిగా ఔట్‌లైన్స్‌తో వేసినా గానీ పర్వాలేదు బానే వచ్చింది. ముగ్గు వేసేసిన తర్వాత కొంచెం గ్రీన్, యెల్లో, బ్లూ కలర్‌తో ఫిల్ చేశాను నేను ముగ్గుని. అవి కానీ ఏంటంటే ఎక్కువ ఔట్‌లైన్స్ ఉండడం వల్ల రాదేమో అనుకున్నాను కానీ, కలర్స్ వేసి మళ్ళీ ఔట్‌లైన్ వేసిన తర్వాత ఇట్స్ రియల్లీ టర్న్స్ గుడ్. నాకైతే మంచిగా అనిపించింది. ముగ్గు ఎలా వేశానో మీరు కమెంట్ డౌన్ బిలో మీకు నచ్చితే. తర్వాత ముగ్గేసేసే గ్యాప్‌లో అమ్మ ఇల్లవన్నీ క్లీన్ చేసేసింది. పూజ సామాను మొత్తం తోమేసేసి, కడిగి ఇంట్లో పెట్టేసింది. ఈ గ్యాప్‌లో నేను మంచిగా ముగ్గేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి, మామిడి తోరణాలు అవి మామిడికాయలు అన్నీ తీసుకొస్తారు గదా! బర్త్‌డే అంటే మంచిగా అలంకరించుకుంటాం గాబట్టి, అంతా డెకరేట్ చేసేసాను. ఈ ముగ్గేసి వెళ్ళిన తర్వాత. మంచిగా తర్వాత దేవుడి పూజ కోసం పూలు అవన్నీ తెంపుకొని రావాలి కాబట్టి, మా ఇంట్లో మందార చెట్టు ఉండే. ఆ మందార చెట్టు దగ్గరికి వెళ్ళి, మందార పూలు క్యాప్చర్ చేసేసి అన్నీ తెంపుకొనొచ్చేసాను. అక్కడే మా ఇంట్లో వంకాయ చెట్టు గాని ఉండే. ఇప్పుడిప్పుడే పువ్వులు పూస్తుంది. పువ్వులు పూస్తే ఒక 10, 15 డేస్‌లో మంచిగా కాయలు కాస్తదంట. అవి అన్నీ క్యాప్చర్ చేసుకొని వచ్చేసిన తర్వాత గడపను పూజించడం స్టార్ట్ చేశాను. మనం ఎక్కువ గడప అంటే కాలమ్స్ వేస్తే ఎక్కువ రెడ్, పింకే ఫిల్ చేస్తాం. బట్ ఈసారి నేనెందుకో వేరే కలర్ వేయాలనిపించి మంచిగా వైలెట్ కలర్ ఫిల్ చేశాను. నాకైతే మంచిగా అనిపించింది కలర్ కాంబినేషన్ అన్నీ. ఇట్ టర్న్స్ వెల్ రియల్లీ. మీకెలా అనిపిచ్చిందో కమెంట్ డౌన్ బిలో. గడపను పూజించేసిన తర్వాత మంచిగా ప్రసాదాలు రెడీ చేశాము. ప్రసాదం గానీ ఉగాది డే ఆబ్వియస్‌లీ ఉగాది పచ్చడి, పాయసం, వడలు, పప్పు, సాంబారు అన్నీ మంచిగా చేసుకొని ఉగాది డే మంచిగా ఫీల్ అయ్యాం. ఈసారి వడలు అమ్మ పొయ్యి మీద చేశారు. కట్టెల పొయ్యి మీద. ఇట్స్ నాట్ అబౌట్ ఎల్‌పీజీ షార్టేజ్. 2 బర్నర్ స్టవ్ మీద అన్నీ త్వరగా అవ్వవు కాబట్టి పొయ్యి మీద గానీ కొన్ని వంటలు చేశారు. అయిపోయిన తర్వాత మంచిగా దేవుడికి ప్రసాదాలు పెట్టి పూజ చేసుకొని, అరిటాకులో పెట్టుకొని మొత్తం తినేసేసాము. దిస్ ఈజ్ హౌ వి సెలబ్రేటెడ్ ఉగాది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద notification icon. Thank you so much for watching.